హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు ఆకుకూరలతో పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఎప్పుడు ఆనియన్ పకోడీ కాకుండా ఈసారి పాలకూర తోటకూరతో పకోడీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు పాలకూర తోటకూరలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 3 కట్టల తోటకూర, 3 కట్టల పాలకూర సన్నగా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే కొద్దిగా మునగాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఆకుకూరని వాష్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేయండి, అంతకన్నా ఎక్కువ యాడ్ చేయకండి. ఆకుకూరల్లో ఉప్పు ఎక్కువ పట్టదు. 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వాము యాడ్ చేస్తున్నాను. వాము డైజెషన్కి చాలా మంచిది. 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోండి. బియ్యపిండి యాడ్ చేయడం వల్ల పకోడీ ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుంది, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. వాటర్ యాడ్ చేయకుండా పిండి ఆకుకూరకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఆకుకూర వాష్ చేసాం కాబట్టి తడిగా ఉంటుంది, అందుకే వాటర్ అస్సలు పట్టదు. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే వాటర్ లేకుండా చక్కగా గట్టిగా కలిపేసుకోవచ్చు పిండిని. మీకు అవసరమైతే బాగా లూజ్గా ఉంటే పకోడీ పిండి, అప్పుడు కొద్దిగా బియ్య పిండి, మైదా పిండి యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని పకోడీ యాడ్ చేసే ముందు సాల్ట్ చెక్ చేసుకోండి. అసలు లూజ్గా ఉండకూడదు పిండి. మీకు ఒకవేళ మెత్తని పకోడీ కావాలంటే కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పకోడీ కింద వేసేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు, మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చక్కగా పకోడీ ఫ్రై అయిపోతుంది. హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే బయట మాడిపోతుంది, లోపల ఫ్రై అవ్వదన్నమాట. మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఆనియన్ పకోడీ కన్నా టైం పడుతుంది, ఎందుకంటే మనం పాలకూర ఆకుకూర యాడ్ చేసాం కాబట్టి ఈ పకోడీ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. మీకు మెత్తని పకోడీ కావాలంటే వంట సోడా యాడ్ చేసుకోండి. పకోడీ గట్టిగా ఉండాలంటే వంట సోడా యాడ్ చేసుకోకుండా పకోడీ యాడ్ చేసేయండి. చక్కగా 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి యాడ్ చేసేసుకోండి. చిన్నపిల్లలకైతే టమాటో కెచప్తో సర్వ్ చేయండి, పెద్దవాళ్ళైతే వేడి వేడి టీతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మిగతా పిండిని కూడా అలాగే పకోడీ వేసేసుకొని సర్వ్ చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వర్షాకాలం ఈవినింగ్ టైం స్నాక్గా అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.